ఆమె సుస్మిత పటేల్గా చెప్తారు. కొండా సురేఖ, కొండా మురళి గారి కుమార్తె కొండా సుస్మిత. ఆమె మళ్ళీ ఒక వివాదాస్పద కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిని ఏకంగా కళ్ళు నెత్తికెక్కాయా అని కూడా మాట్లాడిన గతంలో కూడా ఇలాగే మాట్లాడినప్పుడు పిసిసికి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకత్వం వివరణ తీసుకుని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె కొంచెం పార్టీని ధిక్కరించడమే కాదు, ముఖ్యమంత్రిని ఏకవచనంతో ముఖ్యమంత్రినే కళ్ళు నెత్తికెక్కాయంటూ మాట్లాడిన మాటలు మరి పార్టీ ఎటు తీసుకుంటుందనేది మాట్లాడదాం. మనతో వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు లైవ్లో ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే నమస్తే వెంకటకృష్ణ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఫైన్ అండి, చాలా రోజుల తర్వాత కనబడి. అవునవును అవును. ఒకసారి సురేఖ గారి కుమార్తె సుస్మిత ఏమన్నారు ఒకసారి అది విని మనం మీతో బయట లేదా హలో ఓకే బయట తెప్పి మధ్యలో వాడతాను, ఆ టెక్నికల్గా చిన్న ఎర్రర్ ఉంది. రైట్, ఎనీవే నాగరాజు గారు మీకు తెలిసే ఉంటుంది కదా, ఆమె చాలా ఒక రకంగా చెప్పాలి అంటే ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, కానీ పబ్లిక్లో ఆ రకంగా పార్టీని మాట్లాడడం కానీ ముఖ్యమంత్రిని మాట్లాడడం కానీ ఏకంగా కళ్ళు నెత్తికెక్కాయా అనే తరహాలో మాట్లాడడం కానీ మరి మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? పార్టీ ఎలా ట్రీట్ చేస్తుంది కామెంట్స్ని? ఇప్పుడు ప్రస్తుతం అయితే నేనే అందుబాటులో ఉన్నా. పాపం పెద్ద మనిషి ప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే మా నాయని గారు కూడా లేరు, హన్మకొండ ఎమ్మెల్యే. సో నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, ఫస్ట్ థింగ్. రెండోది, తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లకాకి వరక ఉండీల దెబ్బ అని. పిల్లకాకి మరి అంత ఏకవచనంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. మరి దీని అంతర్యామి ఏంటిదో వారికి కుటుంబానికి తెలిసి ఉండాలని నేను భావిస్తున్నా. ఒకవేళ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు, మా ఇంటికి వచ్చి మా నాన్నకు మాట ఇచ్చారు, ఎమ్మెల్సీని నీకు ఇస్తాం అవకాశం, నేనే చేపిస్తా అన్నా అని ఉండొచ్చు, చాలామందికి చెప్తారు, అది వేరు. దానికి మురళీ గారు అడగాల్సిన సందర్భం సీనియర్ నాయకుడిగా, లేదా ఆమె మంత్రి సురేఖ గారు మంత్రి అయ్యారు, ఆమె అడగవచ్చు ఏమైంది ఎమ్మెల్సీ పదవి ఏమైంది, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. తను చిన్న వయసు, ఆ స్థాయిలో మాట్లాడే అవకాశం ఇది రెండోసారి, ఒకటోసారి కూడా కాదు. ఎందుకు ఇట్లా రిపీటెడ్గా జరుగుతుంది ఎమ్మెల్యే గారు? నేను అదే అంటున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వారికి చాలా అక్క అని సంబోధిస్తారు, వారు ఎక్కడున్నా కూడా. చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు కదా, నాగార్జున గారి ఫ్యామిలీ మీద కామెంట్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సపోర్ట్ అంటే ఆమె ప్రొటెక్ట్ చేశారు ఒక రకంగా. అబ్సల్యూట్గా అవునండి, అవును. మీ అందరం కూడా సపోర్ట్ చేశాము, ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులు, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా సీనియర్ కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నారు. సరే పార్టీలు మారిన సమయం సందర్భంగా మాత్రం కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు. బట్ ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరం. గతంలో కూడా వారు మాట్లాడడం, అప్పుడు కూడా మాకు ఆదేశాలు ఏమొచ్చినాయంటే ఎవరు కూడా ఏం మాట్లాడొద్దండి దీనిపైన అన్నారు. కానీ ఈరోజు మాట్లాడిన విధానం మాకు నచ్చలేదు, అందుకని నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆమెకు అసలు పార్టీతో సంబంధం లేదు, ఏమన్నా ఉంటే ఇంట్లో వ్యవహారం. అఫ్కోర్స్ అప్పుడు సీఎం గారు మరి పిసిసి వారు ఉన్నప్పుడు, మరి తర్వాత సీఎంగా అయినప్పుడు ఎలక్షన్ టైంలో వారితోనే మనం మాట్లాడి ఉంటారు, నేను కాదనట్లేదు. బట్ దానికి వారికి ఒక మంచి అప్రోచ్ ఉన్నది సీఎం గారి దగ్గర. వారు దే కెన్ వాక్ ఇన్ టు ది హౌస్, వాళ్ళు ఎవరు ఆపరు కదా. సీఎం హోదాలో ఉన్నప్పుడు, మన మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు వారికి ఎవరు ఆపే ప్రసక్తే ఉండదు. ఇంట్లోకి వెళ్ళి వారు ఇంట్లో చాలా అన్యాయంగా మాట్లాడతారు, మాట్లాడినప్పుడు అన్నయ్య అని మాట్లాడతారు, మరి మా ముఖ్యమంత్రి గారు అక్కయ్య అని మాట్లాడతారు, ఇద్దరు మాట్లాడనుండే. ఇది ఇంట్లో విషయం. దీన్ని ఈ అమ్మాయి వచ్చి మాట్లాడడం మాకు చాలా బాధాకరమైన విషయం. అసలు మేము దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. తప్పనిసరిగా మరి పిసిసి గారు కానివ్వండి, లేదంటే మా మీనాక్షి నటరాజన్ మేడం ఉన్నారు, వారికి కూడా తప్పనిసరిగా ఇది దృష్టికి తీసుకెళ్లే విధంగా. ఎమ్మెల్యే గారు ఒకసారి సుస్మిత ఏం కామెంట్ చేశారో ఒకసారి అది విందాము, విన్న తర్వాత మరొకసారి. అన్న గారితో అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు, అన్నవా లేదా అనేది మా కోటగన్ని మైసమ్మ దగ్గరికి రా,